నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే అండి. ఎస్, చెప్పండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే 19/5/1984. ఓకే. టైం 3:55 AM. ఓకే. ప్లేస్ అద్దంకి. అద్దంకిలో ఏం ఫేమస్? చీరలా? తెలియదండి. తెలీదా? ఓకే. అక్కడ పుట్టడం వరకే కానీ ఎక్కువగా లేదు. ఓకే, రైట్. ఇది మేష లగ్నం వచ్చింది, శుక్ర నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? కరెక్ట్ అండి. ఇది ఎవరు రాశారు టైము కరెక్ట్గా? మా తాతగారు రాశారు. యాక్చువల్గా ఇంతకుముందు 4:05 అని అనుకున్నాను, కానీ ఆయన ఎందుకు అనుకున్నారు? అసలు రాసింది ఎంత? అదే చెప్తున్నాను. అదే 4 నాకు చెప్పడం అయితే 4 గంటలకని చెప్పారు. సరే అని చెప్పేసి ఓకే, టైం అటు ఇటుగా ఉంటుందని చెప్పేసి 4:05 అనుకున్నాను. కానీ నాకు ఫైనల్గా రీసెంట్గా ఏమైందంటే తాతగారు రాసిన పేపరే నాకు దొరికింది. ఏది చార్ట్ గీసిన పేపరు, ఓకే. టైము ఎగ్జాక్ట్ దొరికింది. దాని మీద ఏం రాశారంటే 3:55 అని రాశారు. ఓకే, ఎక్సలెంట్. మీ తాతగారు చాలా పర్టికులర్గా ఉన్నాడు అనిపిస్తూ ఉంది నాకు. నేనైతే ముందు తీసుకుంటానా 4:10 తీసుకుంటాను. అవునా? ఓకే. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. అంటే ఎగ్జాక్ట్లీ పర్టికులర్గా ఉంటే మీ ఇంట్లో పాస్ చేస్తారు. అప్పుడు ఒక 5 నిమిషాలు ముందుకు పోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ తీసుకుంటాం కాబట్టి. లేదంటే 25 నిమిషాలు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి ఉండదు కదా? ఓకే. అదేనండి. వెనక్కి ఉండదు కదా, అంత దూరం ఉండదు కదా. అంత దూరం ఉండకపోవచ్చు. ఓకే. మేషలగ్నం మీది. అవునండి. ఆరాట పోరాట యోధులు అన్నట్టు అయితే మీరు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్లో ఏం చేస్తారు? స్టార్ట్ అయింది కెరియర్ టెస్టింగ్ లోనే, అదే టెస్టింగ్ లోనే కంటిన్యూ అవుతుంది ఓకే. ప్రస్తుతానికి కూడా. ఓకే, అంటే మాన్యువల్ టెస్టింగ్ నుంచి అప్గ్రేడ్ అవుతూ ఆటోమైజ్ అయిపోయిందా అప్పుడు? ఇప్పుడు ఆటోమేషన్ మీదే మేజర్గా వర్క్ చేస్తుంది అంతా. ఓకే, దానికి ఇప్పుడు ప్రోగ్రామింగ్ అవసరం అవుతుందా? ఆటోమేషన్ టూల్స్ ఉంటాయా? లేదు, నేను ప్రోగ్రామింగ్ చేస్తాను. ఓకే. యాక్చువల్గా టూల్స్ ఉంటాయి కదా. నాకు నేను ఆ ప్లేస్కి వద్దాం అనుకున్నప్పుడు నాకు ఆ టూల్స్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేక నేను డైవర్ట్ చేశాను. ఓకే. అక్కడ కూడా టెస్టింగే పడింది, కానీ టెస్టింగ్ లోనే నేనే అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటూ అంటే కావాల్సిన టూల్స్ డెవలప్ చేసుకుంటూ నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే. మీకు ఇప్పుడు టెస్టింగ్ టూల్స్ ఉంటే ఆ టెస్టింగ్ టూల్స్ని మళ్ళీ మీరే బిల్డ్ చేసుకొని మళ్ళీ మీరు దానిలోనే టెస్ట్ చేసుకుంటారు, అంతే కదా సింపుల్గా? అవును. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం కావాలైతే? ఎందుకు జాతకం చూడాలి? ప్రస్తుతం నా కెరీర్ ఎట్లా ఉంటుందని, తర్వాత ఫైనాన్స్ గురించి తెలుసుకుందామని, పిల్లల గురించి తెలుసుకుందామని. పిల్లల గురించి అంటే మనకి వాళ్ళకు ఉండే రిలేషన్షిప్ వస్తుంది, కానీ అంత డీటెయిల్గా చెప్పలేని తెలుసు కదా మరి. అదే రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందని, మా అమ్మగారితో కానీ మా తమ్ముళ్ళతో కానీ ఎట్లా ఉంటుంది రిలేషన్ అని, మా వైఫ్ తోటి రిలేషన్ అని కానీ. అవన్నీ పెద్ద క్వశ్చన్లు జనరల్గా, కానీ బట్ ఆ చాట్లన్నీ ఉండాలి, టైం లైన్లు ఉండాలి. జనరల్గా ఎలా ఉందో చెప్తాను. లైఫ్లో జనరల్గా నేనేమనుకుంటున్నానంటే అన్నిట్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే టైం అనేది సిగ్నిఫై అయితే బలంగా ఆ పర్టికులర్ ఏరియాలో ఆ టైంకి ఏదైతే రెలవెంట్ భావం అసోసియేట్ అవుతుందో అక్కడ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి జనరల్గా అసలు చాట్ ఎలా ఉందో ఐడెంటిఫై చేద్దాం. దాన్ని బట్టి నేను చెప్పగలిగేది చెప్తా. సో అన్ని మ్యాచ్ అయితే ముందుకెళ్ళి చెప్తా, లేదంటే టాటా బై చెప్తా. తప్పకుండా. ఓకే. మేష లగ్నంలో పుట్టారు. లగ్నంలో షష్టాధిపతి సప్తమాధిపతి కలిశారు. సో ముఖ్యంగా షష్టాధిపతి సప్తమాధిపతి ఉంటే ఇద్దరిలో ఎవరు బలంగా ఉన్నారు? శుక్రుడికి చతుర్థంతో కనెక్షన్ రావాలి. శుక్రుడి స్టార్లాడైన రవికి చతుర్థంతో కనెక్షన్ అసలే లేదు. బుధుడు లగ్నంలో దిగ్బలం పొందాడు. సో కాబట్టి బుధుడు స్టార్లాడు, కేతువు. సరే, ఎనీవే లగ్నాధిపతి. సో బుధుడే పవర్ఫుల్, కాబట్టి షష్టాధిపతి పవర్ఫుల్. లగ్నంలో షష్టాధిపతి పవర్ఫుల్ అయ్యే వరకు ఆరాట పోరాటం, అంబిషియస్ నేచర్ ఇస్తాడనమాట. గుడ్. తర్వాత గురువు ఇన్ ద శుక్ర నక్షత్ర. ఒక్క నిమిషం చాట్ అర్థం చేసుకుని మనం ముందుకెళ్దామే. తర్వాత గురువు, తర్వాత చంద్రుడు కలిశారు శుక్ర నక్షత్రంలో. శుక్రుడు సేవ్ చేస్తున్నాడు గురువుని. గుడ్, మంచిది. సో కేతు ఏదైనా డిస్టర్బ్ చేయట్లేదు.
కుజ మరియు శని ఇద్దరు కూడా క్లోజ్ అసోసియేట్ అయ్యారు. ఆ, మరి ఆ స్ట్రాంగ్నెస్, స్టబాన్నెస్, మొండితనం, ఓవర్ అనలైజేషను అన్నీ ప్రొఫెషనల్గా మంచిగా పనిచేస్తాయి, కానీ పర్సనల్గా అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాయి. కనిపించాయా? కనిపించాయండి. మరి అందరూ ఆరగంట అన్న బిరుదిస్తున్నారా మరి? ఆ, ఇవ్వాల్సి అది వస్తుంది, ఉంటుంది. అది అంతే కంపల్సరీ. డిఫాల్ట్ వస్తూ ఉంది. అంతే. రైట్. సూపర్ స్ట్రాంగ్ మీరు, ఓకే. కానీ ఒక్కోసారి అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది టైం బట్టి స్పెసిఫిక్గా చూద్దాము. అండ్ సిక్స్త్ లార్డ్ కాబట్టి ఏంటంటే నెవర్ కాంప్రమైజ్డ్ నేచర్ ఇస్తాడనమాట. ఏదైనా అనుకున్నది అయ్యేంత వరకు పోరాటం బాగా ఇస్తాడు. రవి రాహుల్ ఒకటి అంటే మెలిఫిక్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మీ చార్ట్ని. కాబట్టి ఏంటంటే కొంచెం అంత ఈజీ కాదు, మీతో ట్రికీయే. చూద్దాం. సో ఒక్కసారి ఫ్లో చూద్దాం, అవునా కాదా? చూడండి. రైట్. సో చిన్నప్పుడు శుక్రదశ 1984లో శుక్రదశలో గురుభుక్తి కదా. సో శుక్రుడు సప్తమాధిపతి, శుక్రుడు నక్షత్రాధిపతి, రవి ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు, గుడ్. రవి బుధుని ఇండికేట్ చేస్తున్నాడు, రాహు గురువుని ఇండికేట్ చేస్తున్నాడు. సో చూడండి, 9th హౌస్లో ఉన్న గురువు రెట్రోగ్రేట్ ఎఫెక్ట్, రాహు కూడా కనెక్టెడ్ టు 9th. ఏదో రకంగా గురువు స్టార్ లాడు లగ్నాన్ని కనెక్ట్ అయినా 6th లాడు ఓవర్ రైడ్ చేస్తున్నాడు. సో పాపి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు శుక్రుడు, అది విచ్ ఈస్ డిసడ్వాంటేజ్. చిన్నప్పుడు గవాలను కింద పడడం కానీ, చిన్న దెబ్బలు తాగడం కానీ, ఏదో ఒకటి సెన్సిటివ్ హెల్త్ 6th లాడ్ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాలిగా, కొంచెం ఇబ్బంది పెట్టి సెట్ చేస్తాడు అనమాట. లగ్నాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి దట్స్ బీన్ పాజిటివ్ కైండ్. బట్ కనిపించే ఏమన్నా ఏం లేదు, అంత బాగుందంటారా? 84లో అంటే ఏం చెప్పలేనండి. ఓకే, డన్ అండి. దాని తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఏమీ టూ మచ్ వరస్ట్గా ఏమీ ప్రిడిక్ట్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనమాట. ఓకే, 84, 85 రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జాక్ట్లీ చెప్పను. తర్వాత 86, 87 ఇదంతా బాగానే వెళ్తుంది. ఇక్కడ అసలు మనం ప్రాబ్లం చెప్పేదానికి లేదు, అంటే ఉన్న సిచ్యువేషన్లో బెటర్గానే ఉంది, ప్రాబ్లం చెప్పట్లేదు. ముఖ్యమైన ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ వస్తుంది, అది రాగానే చెప్తా. చిన్నప్పుడు ఒక చిన్న మాట చెప్పాల్సింది ఏంటంటే 2-3 సార్లు తప్పిపోయానని అన్నారు. అంటే నేనే ఇది మనం నడుచుకుంటూ వెళ్తాం కదా పేరెంట్స్ తోటి, కరెక్ట్, అది బాగానే ఉంటది. కానీ తర్వాత ఏంటంటే మార్నింగ్ మనకే అలవాటు అయిపోయి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, రోడ్ అలవాటు అయిపోయి వెళ్ళిపోవడం, మళ్ళీ మీరే వచ్చేసేవాళ్ళ? లేదు, మాకోసం ఎదుగుతుంటే ఒకసారి ఏమైందంటే బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ముందు అటు ఇటు చేతులు వెనకాల పెట్టుకుని అటు ఇటు నడుస్తున్నాను. రైట్. మీకు చాలా ఈజీ ఉంటాయి అని చూసే వాళ్ళకి టార్చర్గా ఉంటుంది, చాలా భయపడతారు కదా. ఇంకోసారి ఏమో నేను ఒకసారి నేనే ఇంటికాడ నుంచి వెళ్ళిపోతుంటే ఒకళ్ళు ఎవరో నన్ను పట్టుకుని తీసుకెళ్తున్నారంట, అట్లా నన్ను పట్టుకున్నారు. ఓకే, మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అంటే అదే అనమాట. ఒక్కోసారి మెట్ల మీద నుంచి పడిపోతూ ఉంటారు, రకరకాలుగా జరుగుతుంది, అందరికీ ఒకే రకంగా జరగదు. లక్కీగా అంటే ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్స్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు అన్నది మెమరీ అనమాట. మెమరీకి ఇంపాక్ట్కి డిఫరెన్స్ ఏంటిదని అంటే, మనకి చిన్నప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, ఇది చిన్నది సబ్బు తీసేసి ఉఫ్ అని బుడగలుగుతాం, అది ఒక మెమరీ, అర్థమైంది? అట్లాంటి మెమరీస్ చాలా ఉంటాయి. ఇట్లాంటివి కూడా ఈవెంట్సే అనమాట. కాకపోతే దీనివల్ల మీకు లైఫ్ తప్పిపోయి అటే వెళ్ళిపోతే అది మీకు లైఫ్ చేంజర్ అనమాట. వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వస్తే లైఫ్ చేంజర్ కాదు. సో కాబట్టి ఇవన్నీ మెమరీస్ కిందకి వస్తాయి, చిన్న ఈవెంట్స్ వస్తాయి. నా ఉద్దేశంలో నేను ట్రాన్స్ఫార్మింగ్ ఈవెంట్స్ని ట్రిగర్ చేస్తా. ఇక్కడ మనకి ట్రిగర్ ఏం కావట్లేదు కాబట్టి మీకు ప్రమాదం అంత సీరియస్గా ప్రమాదం కనిపిస్తూ ఉంది. బస్సు పక్క నుంచే వెళ్ళిపోయినంత మాత్రాన ప్రమాదం కాదు కదా, బస్సు గుద్దుకుంటేనే ప్రమాదం. అట్లాంటి వాటిని ట్రిగర్ చేస్తా. ముఖ్యంగా దానిలో ఫస్ట్గా ఈవెంట్ ఒకటి వస్తుంది చూడండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 91, 92లో నెటల్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి అపోజిషన్కి వచ్చింది అనమాట. ఇది మంచిది కాదు. జూపిటర్కి ట్రైన్ అవుతుంది, ఇది మంచిది కాదు. ఓకే, ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా అప్ టు ది మార్క్, డీసెంట్ ఆస్పెక్ట్స్ కాదు, వీటిని ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్గా చెప్పుకోవాలి. అదే 91, 92 ఏం జరుగుతా ఉన్నది? శుక్రదశ కేతు భుక్తి లాస్ట్కి చిద్రదశ జరుగుతూ ఉందన్నమాట. కేతు
నక్షత్రంలో బుధుడు ఉన్నాడు, షష్టాధిపతి రూల్ చేస్తున్నాడు. ఓకే, శుక్రుడు నక్షత్రంలో 2 శుక్రుడు స్టార్లో రవి రాహులు. ఓకే, రవి లీడింగ్ కదా, ఓన్ స్టార్. ఓకే, యోగకారకుడు లీడింగ్ అయినా కానీ ఇక్కడ ఇబ్బంది అనమాట. కాబట్టి అక్కడ ఈ 7 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, లేదంటే ఫాదర్ హెల్త్, అక్కడ ఏది ఉంటే అది మనం ఇబ్బందికరంగా చెప్పాలన్నమాట. ఓకే, అక్కడ ఏదైనా ఇబ్బంది కనిపించిందా? ఏం లేదా? 91, 92. 91, 92లో నేను చదువుకుంటున్నాను. అక్కడ నాకేం చెప్పారంటే నేను అదేంటి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ నన్ను కొట్టారని చెప్పేసి నేను ఇంకా స్కూల్కి వెళ్ళనని చెప్పేసి చెప్పానంట. ఓకే, ఎన్ని రోజులు వెళ్ళకుండా ఉన్నారు? ఏమో టీచర్ అప్పుడు వెళ్ళలేదు, ఇంకా వద్దులేమని చెప్పేసి ఇంట్లోనే ఉంచారు. ఓ, ఉంచారా? ఓకే, ఎన్ని రోజులు? సంవత్సరం ఉంచారా? ఉంచారు. సంవత్సరం ఉంచారు. ఓకే, నాది 10th వరకు మధ్య మధ్యలో వెళ్ళాను కానీ నేను హోమ్ లో చదువుకోవటమే ఎక్కువగా. 10th క్లాస్ కూడా నా ప్రైవేట్. ఓకే ఓకే ఓకే, అంటే ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్. అంటే టీచర్ కొట్టడం ఇంపార్టెంట్ కాకపోయినా కానీ దాంతో స్కూల్ మానేయడం, ఇంట్లోనే చదువుకోవడం, ఇదంతా అంత ఈజీగా రాదు కదా మరి ఎడ్యుకేషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు స్క్వేర్లో తీసుకున్న డెసిషన్స్ అంత ఈజీగా ఉండవు అనమాట. అంటే చిన్న వయసు కదా, సో స్క్వేర్ అపోజిషన్ రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది, మన వరకు పనిచేస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి పనిచేయదు. మనకి ఈజీగా ఉన్నాయి, వాళ్ళకి ఈజీగా ఉండదు అనమాట. సరే, ఇది ఇబ్బంది. సో హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫైనాన్స్, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయ్యా? ఇంకోటి ఏంటంటే అప్పుడు నేను ఉంటున్న ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాను. ఓకే, వెళ్ళి మీ పేరెంట్స్ దగ్గర కాదా? అందరూ వెళ్ళాం, అందరూ వెళ్ళారు. అక్కడ వేరే చోట చదువుకున్నాను, మళ్ళీ వేరే చోట చదువుకుని మళ్ళీ బ్యాక్ వచ్చాము, ఏదో ఒక 4 సంవత్సరాల తర్వాత. ఓకే ఓకే, సరే, ముందుది తర్వాత చెప్పండి, ఇప్పుడే చెప్పకండి, ఎందుకంటే మీరు చెప్పిందే మళ్ళీ మేము చెప్తాం. 93, 94 ఓకే అండి. సో పర్వాలేదు. ఇగో ఇక్కడ మళ్ళీ 95లో మనం ఇబ్బంది చెప్పాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ విత్ నెటల్ మెర్క్యూరీ అనమాట. దీన్ని మనం మంచి ఆస్పెక్ట్గా తీసుకోలేము. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అపోజిషన్ టు నెటల్ మార్స్, రివర్సల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది కానీ బట్ ఈ స్క్వేర్ అసలు మంచిది కాదనమాట. ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాం కదా, ఈ 95, 96లో ఎగ్జాక్ట్లీ సన్ దశ జరుగుతూ ఉన్నది. సన్లో రాహు కూడా జరిగాడు అనమాట 93, 94లో. సో ఇక్కడ కూడా మనకి గురుభుక్తి జరుగుతూ ఉన్నది. సో 94, 95 ఇది సన్లో రాహు, గురువు, ఇవి ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు, ఇబ్బంది చెప్తున్నాం. ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇబ్బందులు ఏమైనా కనిపించాయి? ఏం లేదు, బాగుంది, సూపర్ అంటారా? ఇంకో మాట, 91, 92లో ఒక మాట చెప్పారు కదా, దానికంటే మా మదర్కి కడుపులో బాగా నొప్పి వచ్చి ఆపరేషన్ జరిగింది. ఓకే, ఇంతకుముందు నెగిటివ్ చెప్పినప్పుడు ఆపరేషన్ జరిగింది. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? 94, 95, 96 మధ్యలో, 95, 96 వరకు, 94 నుంచి 96 మధ్యలో. ఇంకా అప్పటి నుంచి అసలు స్కూల్కి వెళ్ళలేదట్టుంది. నేను స్కూల్కి వెళ్ళలేదు, చదువు కూడా చదువుకోవట్లేదా? చదువు ఇంట్లో కూర్చున్నా. నేను అప్పుడు ఏమైందంటే మా అమ్మగారికి ఏం చెప్పాను, నేను స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను, నాకు ఎవరు చదువు రాదని చెప్తున్నారు, నేను చదువుకోలేను, నన్ను ఎక్కడైనా జాయిన్ చేయించండి పనులు అని చెప్పేసి చెప్పానంట. ఓకే ఓకే ఓకే, మా అమ్మగారు ఏం చేశారంటే, సరే ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఆడుకో ప్రస్తుతానికి అని చెప్పేసి వదిలేశారు. తర్వాత మా అమ్మగారే నన్ను కూర్చోబెట్టి అన్ని నేర్పించి ముందుకు వెళ్ళాను, ఏది 10th క్లాస్ వరకు. యాక్చువల్ ఒకటేంటంటే నాకు ప్లస్, నేను మ్యాథ్స్ నా సొంతగానే చేసుకుంటా. ఇది నా చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే నేను ఏదైనా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటే హ్యాపీగా ఓపెన్ చేసుకుని అది దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అదంతా అర్థం చేసుకుని నేనే చేసుకుంటుండేవాడిని. ఓకే ఓకే, వెరీ గుడ్. బుధుడు మంచి విపరీత రాజయోగంలో ఉన్నాడు. కొన్ని విషయాల్లో సూపర్, కొన్ని విషయాల్లో బ్యాడ్. అందువల్ల నాకు 10th వరకు కూడా నాకు మ్యాథ్స్ ఎవరు చెప్పకపోయినా గానీ సొంతంగానే నేర్చుకోవడం అలవాటు నాకు. మ్యాథ్స్ లో అన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్ ఉంటే చాలు, గైడ్ ఉంటే చాలు. సూపర్ కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇది ఇక్కడ అయితే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. ఇట్లాంటప్పుడు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి, అంతవరకు రిలేట్ చేసుకుందాం. ఏదన్నా ఐడెంటిఫై అయితే తర్వాత ఇన్ ఫ్యూచర్ దాన్ని ఇక్కడికే ముడి పెడదాం. ఓకే, తర్వాత చూద్దాం. 96, 97 ఇక అది ఓవర్కమ్ చేసుకొని వెళ్తా ఉంది. మీకు ఒక ప్రోగ్రెస్ చెప్దాం, ఆగండి, ఇంప్రూవ్మెంట్ చెప్దాం.
ఇగో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 98 99లో ఎక్సలెంట్గా నెట్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు. మంచి ఆస్పెక్ట్ కదా, మరి పాజిటివ్గా, వెరీ మచ్ పాజిటివ్గా చెప్పి తీరాల్సిందే ఉన్నది. సో మరి ఇంప్రూవ్మెంట్ చెప్పాలి 98 99లో. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అయ్యి అన్నాం కదా, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయనుకో రెక్టిఫై చేసుకోవడానికి సర్జరీస్ అవుతాయి. చదువులో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీరు పాస్ అవుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఏది ఉంటే అది రిలేటివ్గా గుడ్గా చెప్పుకోవాలన్నమాట. 99 2000లో మీకు అట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కనిపించాయా? ఏం లేదా? 98లో చెప్తాను. 98లో మీరు చెప్పినట్టు నాకు ఇదేంటి బాగా బాగా టైఫాయిడ్ వచ్చింది. నాకు జనరల్గా జ్వరాలంటే ఏం రావు, అప్పుడు మాత్రమే టైఫాయిడ్ వచ్చింది. అప్పుడే హాస్పిటల్ జాయిన్ అయ్యాను ఫస్ట్ టైం. ఓకే. అదొకటి, అదొక నెల రోజులు అట్లాగే వచ్చింది. అప్పుడే నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ సో మనం ఏ ఇయర్ దాకా వచ్చాం ఇంతకు ముందు? 95 99 99 99 19th May 1984 4:10 తీసుకున్నాం. 99 షేర్ చేయట్లేదు. షేర్ చేయం కదా రీసెర్చ్ కాల్లో. స్క్రీన్ ఇప్పుడు దాకా షేర్ చేశారు, అయితే అది మిస్టేక్లో షేర్ చేసిన. అవునా? ఓకే ఓకే ఓకే. సో 1999లో అక్కడ మనం ఏం చెప్పామనంటే ఎస్ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్పాం. కనిపించినాయా? కనిపించిందండి. ఓకే. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు మన ఏపీఎస్ఆర్టీసీలో. ఓకే 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 ఓకే. ఏం చేయాలి సూపరింటెండెంట్ ఆఫీసర్ అంటే? ఏం చేస్తారు? ఇన్స్పెక్షన్ చేస్తారా? ఇన్స్పెక్షన్ లాంటిది, చెకింగ్, అకౌంట్స్ సెక్షన్స్ చెకింగ్ అట్లా చేస్తారు. అకౌంట్స్ రిలేటెడ్గా మెయిన్గా, అంతేనా? అవునండి. ఓకే. అదే బుధుడు బాగా బలంగా పనిచేస్తున్నాడు కదా. సరే ఓకే. ఇక్కడ 99 ఓకే. చాలా వరకు ఎక్సెప్షన్ వచ్చింది 9th హౌస్కి. బట్ స్టిల్ ఇక్కడ సప్తమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ సేవ్ అవుతాయి. బట్ స్టిల్ ఇక్కడ అండర్స్టాండింగ్ ఇష్యూస్ అవి కూడా చెప్తా ఉంటాం అనమాట. తర్వాత ఒక ఇయర్ చెప్దాం మళ్ళీ మనం. ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ ఇగో యురేనస్కి అపోజిషన్కి ఇచ్చాడు 2001లో. ఓకేనా? ఇక్కడ ఎమోషనల్గా రిలేషన్షిప్ ఏది ఉంటే అక్కడ పీపుల్, ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ ఇది ఒకసారి చెక్ చేయండి. అట్లనే ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూడండి 2003లో కూడా మళ్ళీ కొన్ని ట్రిగర్ అవుతున్నాయి అన్నమాట. సో 3 కానీ 4 కానీ ఇవన్నీ మీకు రివర్స్ మీకు వరకు బాగా పనిచేస్తుంది. అంటే మీకు ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్, ఆపర్చునిటీ, ప్రోగ్రెస్ ఇవన్నీ చెప్తా కానీ బట్ ఇంట్లో వరకు అవన్నీ చెప్పేదానికి సరిగ్గా పోవట్లేదు. మూన్ దశ జరుగుతుంది. మూను శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. ఓకే. మూన్ స్టార్లు ఎవరు లేరు, ఉన్నారు. రాహు ఉన్నాడు. ఓకే. రాహు విత్ రవి ఉన్నాడు. అది కూడా ఇష్యూ కదా, రవి రాహుల కలయిక. సో అదొక కాంబినేషన్ పనిచేస్తుంది. మూన్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ద వీనస్, అంటే 6th లాండ్ని ఫాలో అవుతున్నాడు. కాబట్టి దాదాపు ఈ 2002 నుంచి 2005 వరకు కూడా మనం అనుకున్నంత సాఫీగా ఈజీగా చెప్తలేమన్నమాట. సో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యామిలీ, పేరెంట్స్ హెల్త్ ఇట్లాంటివి చెప్తాం. కానీ మీకు చదువు పరంగా ఓకే చెప్తాం అనమాట. మీ హెల్త్ ఎలా ఉంది, దేనిలో గుడ్, దేనిలో బ్యాడ్. ఎందుకంటే ఒక సైడ్ గుడ్ రిజల్ట్ ఇస్తుంది, ఒక సైడ్ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇవన్నీ పనిచేసాయా, పనిచేయలేదా? పనిచేసాయండి. అంటే 98 నుంచి నేను కంప్లీట్గా స్టడీస్లో ఇన్వాల్వ్ అయిపోయాను 2004 వరకు. ఓకే. అక్కడ బాగా చదువుకున్నారు మీరు? ఇంకా వేరేదేం లేదు, ఇంకా చదివే అంతే. ఓకే. ఇంకా అటువైపు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవన్నీ నాకు కనపడలేదు. ఓకే. మీకు కనబడలేదంటే వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అంటే? అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో గొడవలు మామూలుగా జరుగుతుంటాయి. అంటే ఎట్లా అంటే గొడవలు అంటే దేని గురించి గొడవలు? రిలేషన్షిప్ గొడవలా, ఏం గొడవలు అవి? అక్కడ మా అమ్మగారు హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని అన్నారు. హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి డబ్బులు కావాలి. అప్పటికే మా నాన్నగారికి ఎక్స్పీరియన్స్ అంతా అయిపోతుంది, ఇంకా డబ్బులు ఎట్లా దొరుకుతాయి, డబ్బులు అంటే ఎక్కడ రెంట్కి ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఒక ఏదో చిన్న ఇంట్లో అయినా సరే హ్యాపీగా ఉందని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేద్దాం మా అమ్మగారి ఆలోచన. అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు కావాలి కదా. సో తను బాగా ఎక్స్ట్రీమ్లీ సఫర్ అవుతున్నారు దాని గురించి. అవును, సఫర్ అవుతున్నారు. ఆరోగ్యంగానే మా అమ్మగారిదే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అప్పుడు. బాగా అమ్మగారే లీడ్ చేసేవాళ్ళు అక్కడ. ఓకే.
సో అవన్నీ చాలా ఛాలెంజెస్ ఇస్తా ఉంది. సఖ్యత అంటే ఇద్దరు ఒకే ఒపీనియన్ లో ఉంటే ఈజీగా వెళ్తుంది కదా, అట్లా లేకపోతేనే అది అవుతుంది. కాబట్టి అదంతా అవుతా ఉన్నట్టే లెక్క, అర్థమైందా? అవును. ఎందుకంటే ప్రోగ్రెసివ్ యురేనస్ అపోజిషన్ అంటే ఎమోషనల్ డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఒక్కోసారి రిలేషన్షిప్స్ ఇస్తూ ఉంటాడు, లేదంటే మీ ఫాదర్ ఆయన వ్యూలో ఆయన ఎంజాయ్మెంట్ మోడ్లో ఉండుండొచ్చు. ఓకే, సో ఇక్కడ Correct. సిచ్యువేషన్స్ అనుకున్నట్టుగా వెళ్ళకపోయే వరకు డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఏంటంటే మా స్మూత్ లైఫ్ అక్కడ వాళ్ళది వెళ్ళకుండా, వాళ్ళు పీస్ఫుల్గా ఉండకుండా జరుగుతూ ఉంటుంది అనమాట. మీకు చదువు వల్ల మీకు తెలియట్లేదు, రివర్సల్ ఆస్పెక్ట్ వల్ల మీకు తెలియట్లేదు, అంతే. అర్థమైందా? పెయిన్ ఈజ్ పెయిన్ నడుస్తా అవును. ఉందన్నమాట. ఓకే, దీంతో మా నాన్నగారిది ఏంటంటే ఆయన ఆయన పాటికి ఆయన ఊరు వెళ్ళిపోవటము, అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, అట్లా అలా చాలా ఎన్ని జరిగింది. సంవత్సరాలు 2-3 ఏళ్ళు చేశారా? 2 నుంచి 5, 6 వరకు? అది ఏది నెలకి రెండు వారాలు కనపడకపోవటం, ఇంకా తప్పదు రావాలనుకుంటే ఇంకా తప్పదు అన్నట్టు రావటం. అదే చెప్పాను కదా, నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఇవన్నీ జరుగుతుండే. అర్థమైంది. అదే వాళ్ళ స్మూత్ మ్యారిటల్ లైఫ్ జరగట్లేదు, అర్థమైందా? స్మూత్గా వెళ్ళట్లేదు అనేది చెప్తా ఉంది. ఎందుకంటే రెట్రోగ్రేషన్ ఆఫ్ 9th హౌస్ ఎక్సెప్షన్ వచ్చింది, రెట్రోగ్రేషన్ ఆఫ్ 7th హౌస్ మళ్ళీ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే సప్తమంలో లీడ్ చేసే శని కదా, రాహు ద్వితీయానికి వచ్చి కనెక్ట్ అయ్యాడు. ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మీ మదర్ సఫరింగ్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నట్టు లెక్క అనమాట. యాజ్ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళలేదు. మొత్తానికి 2006 వరకు ఇల్లు కట్టుకున్నారా ఎంతో కొంత? 6-7లో 2003లోనే అప్పుడే కట్టేసాము. ఓకే, 2003 ఆ టైం అప్పుడు ఇల్లు కట్టేశారు. సో 6 వరకు మీ చదువు వీటిలో కొంత ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ పనిచేసాయా? 5-6లో మీకు ఇంపార్టెంట్గా ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీ ప్రోగ్రెస్ ఉన్న దానిలో వచ్చిందా? వచ్చిందండి. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంటెక్ వెళ్ళిపోయి ఎంటెక్ చేశాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. ఇక్కడ మీ వరకు అయితే మీకు లెర్నింగ్ మాత్రం ఈ 2000 నుంచి కానీ ఆ 99 నుంచి పికప్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యారు. అంటే కంపారిటివ్లీ స్టార్టింగ్తో కంపేర్ చేస్తే, స్టార్టింగ్లో ఇంట్లోనే చదువుకున్నారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. మీకు రెట్రోగ్రేడ్ మార్సే వెనక్కి వెళ్ళి సాటర్ని కంజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, పూర్తిగా కంజైన్ అవ్వట్లేదు. బట్ ఓకే, మూన్ దశ అనేది మాత్రం పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు, వర్రీస్ ఇస్తుంది. మీ వరకు ఓకే, కానీ మదరు, ఆ ప్రాస్పెక్ట్ ఆఫ్ హెల్త్ కానీ, మూడు కానీ అన్నీ సరిగా లేదని చెప్తా. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ అండి, 7 కానీ 8 కానీ ఇవన్నీ మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతే. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను, కానీ సెల్ఫ్ ఎఫర్ట్. మీరు పని చేస్తున్నాయో లేదో నాకు చెప్తలేరు, నాకు చెప్పకపోతే. 2006లో ఏంటంటే నాకు ఇంటర్న్షిప్ వచ్చింది పెద్ద కంపెనీలోనే. కాకపోతే అది ఆ 1 year చేసేది, అంటే నేను అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేక బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, ఇంకా తర్వాత నాకు రెండో ఆఫర్ ఉంది కాబట్టి రెండో ఆఫర్లు అవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ ఏమీ కాదు. అది మీరు అలా వెళ్తా ఉంటారు, అర్థమైంది. ఇక్కడ దాకా వచ్చిన నాలెడ్జ్ ఏమీ కాదనమాట. ఇది కాదు ఇంకో ఆపర్చునిటీ పెద్దదో చిన్నదో నడుస్తూ ఉంటుంది. మళ్ళీ మీకు ప్రోగ్రెస్ చెప్పినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా ఒక లెవెల్కి మూవ్ అవుద్ది, అట్లాంటివి చెప్దాం. అప్పటి వరకు అంతే. ఓకే, 8, 9, 10 ఇవన్నీ. ఇదిగో 10, 11 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరుగుతుంది. 9 నుంచి చూడండి, 9, 10, 11 మళ్ళీ ట్రాన్స్ఫార్మింగ్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా లేపుద్ది అనమాట. అంటే అప్పటిదాకా మీకు నాలెడ్జ్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఒక లెవెల్లో ఉంటే, అక్కడి నుంచి ఆ 9, 10, 11 మధ్యలో మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఇస్తుంది అనమాట. ఆపర్చునిటీ, మ్యారేజ్, ఏది ఉంటే అది, వాటిలో యూ విల్ ఫైండ్ ఇంపార్టెంట్ స్టెప్స్ బిట్వీన్ ద 9 to 11 అనమాట. కనిపించాయా? 2009లో మ్యారేజ్ అయింది. వెరీ గుడ్. ప్రోగ్రెస్ అంటే నేను టెక్నాలజీ పరంగా అప్పుడు దాకా కొత్తది నేర్చుకున్నారా మంచిగా? అప్పుడు మళ్ళీ అంటే నేను అప్పటిదాకా కొద్దిగా మాన్యువల్ గా చేసిన దాన్ని, ఇట్లా కాదని చెప్పేసి టెక్నాలజీ మీ ఓన్ చూజ్ చేసుకొని మీరు టూల్స్ బిల్డ్ చేసుకోవడంలో, అంటే అది అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా, అప్పటిదాకా సంబంధం లేని దానిలోకి. అంటే అందరూ అలా చేయరు కదా, ఉన్న టూల్ వాడుకుంటారు, లేదంటే మాన్యువల్గా చేసుకుంటారు, కానీ మీలాగైతే చేయరు కదా. అవును. సో అది ఇంప్రూవ్మెంట్. ఇక మ్యారేజ్ అంటే ఓకే, చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు సేఫ్. ఎందుకంటే సాటర్న్ ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అనేది అది ఎవడో మార్చలేని విషయం. బట్ స్టిల్ సస్టైన్ అవుతుంది అని చెప్తాను అనమాట. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది ఒకసారి హెల్త్ ఆఫ్ ది వైఫ్ కానీ చిన్న అండర్స్టాండింగ్ అవన్నీగా ఉండే అనమాట. ఎందుకంటే రెట్రోగ్రేషన్స్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, క్యాన్సిలేషన్స్ ఉన్నప్పుడు సాగుద్ది, కానీ కొంచెం ముందుకు వెనక్కే సాగుతూ ఉంటుంది. తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అక్కడ దాకా వెళ్తుంది అనమాట. 11, 12 మళ్ళీ
మీకు మళ్ళీ ఇంకో ఇయర్ వచ్చేసింది 2013-14 వన్ ఆఫ్ ద మళ్ళీ ఛాలెంజింగ్ ఇయర్ అనమాట. మనం మంచిగా చెప్పాం కదా. 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది, అస్సలే మంచిది కాదు. ఫాదరు మదరు వైఫ్ రిలేషన్షిప్, పబ్లిక్, జాబు, లేదంటే జాబ్లో నుంచి వచ్చిన డబ్బులతో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఇష్యూస్, ఇవన్నీ మనం ఇబ్బందికరంగా చెప్పాలన్నమాట. ఇంచుమించుగా శుక్రభుక్తే జరుగుతుంది. కుజదశ శుక్రభుక్తి, శుక్రుడు కనెక్టెడ్ టు లీడింగ్ రాహు సన్ అనమాట. సో మరి అక్కడ మీకు వర్క్ ఎలా ఉంది, డిసాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, అవన్నీ అడుగుతాను అనమాట. ఎలా ఉంది? ఇబ్బంది చెప్తున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది పనిచేసిందా? 13, 14, 15 మధ్యలో ఏం లేదు, బాగుందంటారా? 13, 14 అప్పుడు నేను అంటే ఆ టైంలో నేను కంపెనీ చేంజ్ అయ్యాను. ఓకే, చేంజ్ అయితే నేనేం వర్క్ చేసిందంటూ ఏమీ లేదు, అంటే కొత్తగా నేర్చుకుంటుందంటే ఏమీ లేదు. ఓకే, మామూలుగా మీ జాబ్ మీకు నడుస్తుంది కానీ ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు మీరు, అంతేనా? ప్రస్తుతానికి అయితే ఇంకా ఇంట్లో సమస్యలు అనేది అవి జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో సమస్యలు అంటే ఏ విధమైన సమస్యలు? అంటే వైఫ్ తోటి కావచ్చు. వైఫ్ తో ఫస్ట్ నుంచి సమస్యలా, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన కొత్త సమస్యలా? అది ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఉంటే ఇక్కడ ఇంకా అంటే లైక్ రోజు ఉండేదైతే ఓకే, బట్ స్పెషల్ గా ఇక్కడ ఏమవుతా ఉంది అది నేను అడిగేది. మీకు నెగిటివ్ గా ఏం కనిపించట్లేదు? కనబడుతుంది, అది ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు. అవునా? అంటే అంటే దాని స్థాయి లెవెల్ పెరిగిందా? ఇప్పుడు రోజు ఉండే గొడవ 100లో ఒక 10-20 అయితే ఈసారి 80 దాకా వెళ్ళిందా? అది క్వశ్చన్. అట్లా పెరిగిందండి. ఎస్, 13-14లో హెవీ డిస్టర్బెన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, లేదంటే డబ్బులు పోగొట్టడం కానీ, లేదంటే మీరు డిస్టెన్స్ లో ఉండడం కానీ, ఏదో ఒకటి మీరు ఇబ్బంది పడాలన్నమాట. ఇబ్బంది పడే విధమైన ఆస్పెక్ట్, ఎమోషనల్ గా మీరు చాలా సెన్సిటివ్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు అనమాట. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నా అని ఫీల్ అయ్యారా మరి? ఆ రేంజ్ లో డిస్టర్బెన్స్ అవన్నీ ఆ టైంలో ఎక్కువగానే పనిచేసాయి. ఓకే, కాకపోతే ఒక మాట అడిగేది ఏంటంటే 2009-10 ఆ టైం అప్పుడు ఒక హౌస్ తీసుకున్నాము. ఓకే, రైట్. అంటే హౌస్ కొన్నాము అంతే, ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, కొన్నాము. అది తర్వాత అది వాళ్ళు ఈ హౌస్ ఎవరు కొన్నారా? మీ డబ్బులతో మీరు కొన్నారా, మీ మదర్ సపోర్టా? హోమ్ లోన్ తీసుకున్నాము. ఎవరు? హోమ్ లోన్ నేను మా అమ్మగారి పేరు మీద. ఓకే, సరే. అదేమైందంటే ఇంతవరకు అది తర్వాత కొన్నాళ్ళకి మేబీ 2013-14 ఆ టైం అప్పుడే అది అది ఇంకా కన్స్ట్రక్ట్ చేయడానికి కుదరదు అని కేసెస్ అవన్నీ పడుతూ వెళ్ళిపోయింది. అది కంటిన్యూగా ఇంకా బ్లాక్ అయింది. 2013లో ట్రిగర్ అయింది ఆ 9, అంతేనా? అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాను. ఇంకా అదే ఇప్పటికి కూడా అది సాల్వింగ్ కాలేదు. 10th హౌస్ స్క్వేర్ వీనస్ అంటే నష్టం కదా. అది వైఫ్ తో నష్టం కావచ్చు, పీపుల్ తో నష్టం కావచ్చు, ఏదో ఒక నష్టాన్ని సూచిస్తుంది. ఇది కాకపోతే హెల్త్ పోతా ఉంటది అనమాట. సరే, మొత్తానికి పనిచేసిన ఆస్పెక్ట్ ఏం పని చేయకుండా పోలేదు, ఎక్కడెక్కడయో తీసుకొచ్చి కూడా ఇస్తా ఉంది. సరే, చూద్దాం. 15 ఇక మళ్ళీ మీ వర్క్ ఇవన్నీ మామూలుగా నడిచేదేగా. ఈ ఆస్పెక్ట్ తర్వాత లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక లెవెల్కి వచ్చారండి జాబ్లో కానీ, ప్రోగ్రెస్ కానీ, ఇప్పుడు ఇదే లెవెల్లో నడుస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. నో మిరాక్యులస్ రిజల్ట్స్ ఎదిగిపోతారని చెప్పం అనమాట. అంటే ఇప్పుడు 10% ప్రతి సంవత్సరం పెరిగే జీతాన్ని మనం పెరగడంగా చెప్పం. 100కు 100 పెరగడం, 50 పెరగడం గ్రోత్గా 50%, 100% ఇంపార్టెంట్ హైక్ రావాలి. అట్లా ఏం రావట్లేదంటే మీరు సెల్ఫ్ ఎఫర్ట్ అండి అని చెప్తా ఉంటాం అనమాట. ఇక అర్థమైందా? ఇక రాహుదశ వచ్చింది, రాహు చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు చంద్రుడు ఎవరితో ఉన్నాడు? గురువుతో ఉన్నాడు. గురువు ఏంటిది? లిటిగేటివ్ ప్లానెట్, నాట్ గుడ్ ఫర్ ద 9th హౌస్. అప్పుడు ఏమవుతుంది? వెల్త్ అనేది క్రియేట్ కావడానికి ఇబ్బంది పడతా ఉంటుంది. ఒకసారి హెల్త్ ఆఫ్ ది ఫాదర్, ఇలా ఏదో ఒకటి ఫ్లక్చువేషన్స్ చెప్పాలి. ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు, ప్రస్తుతానికి ప్రోగ్రెసివ్ వీనస్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి ఉన్నదానిలో 2016-17లో చిన్న ఇంప్రూవ్మెంట్ అండి అని చెప్తాం. అంటే మీరు కన్నీళ్లు తుడిచే ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా, అట్లాంటిది చెప్తాం అనమాట. కొంచెం అయితే వచ్చిందా రాలేదా? 17, 18, 16 నుంచి 18 మందిలో చిన్న ఇంప్రూవ్మెంట్ అనమాట, మెజారిటీ కాదు. కనిపించిందా కనిపించలేదా? నేను చెప్పేది ఏంటంటే 2014 అనేది నాకు టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా టర్నింగ్ అంటే మీకు ప్రోగ్రెస్ వచ్చింది అంటున్నారా మీరు? అంటే నాది కంప్లీట్గా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ షిఫ్ట్ అయ్యాను, అసలు కంప్లీట్గా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎంత పే ఉండేది 2014లో? చేంజ్ అవ్వడం అంటే ఎంత అయింది? అంటే ఒక 40% ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎంత ఉండేది? ముందు ఎంత ఉండేది? అదే 10 ఉండేది 14 అయింది. అట్లా 10 ఉండేది 14 అయింది. అది మీరు లైఫ్ చేంజర్ అంటున్నారు, అంతేనా?
అహా! అట్లా అని కాదు. నేను వర్క్ చేసే ఎన్విరాన్మెంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందంతా ఏంటంటే, హ్మ్. నేను వెబ్ పేజెస్ మీద వర్క్ చేయటమో, లేపోతే వెబ్ పేజెస్‌కి సంబంధించిన ఆటోమేషన్ చేయటం అట్లా ఉండేదంతా. ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా వెబ్ నుంచి కంప్లీట్‌గా బయటకొచ్చేసి, హ్మ్. డేటాబేస్ మీద వర్క్ చేయడం అన్నట్టయిపోయింది. మీరు మారారు. అంతేనా? కంప్లీట్ చేంజ్ అదే. ఓకే. సరే. దాంతో కంపేర్ చేస్తే మీకు 15, 16, 17 మధ్యలో ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందా? రాలేదా? అది బాగా వచ్చింది అప్పుడు గూడా. అప్పుడెంతొచ్చింది? 15, 16, 17 అంటే అప్పటి నుంచి ఒక 10%, 10% లెక్కన ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది ప్రతి ఇంక్రీజ్ సంవత్సరం. అవుతుంది. ఒక మనం అంటే 14ని మీరు మీకు ఇంక్రీజ్ అయినా నేను తీసుకోను. ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది కాబట్టి అటు సైడ్ ఒక కేసు అవి ఇవి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు 4 ఇక్కడ వచ్చినా అక్కడ 20 పోతున్నాయి అంటే మనం హ్మ్. గ్రోత్గా తీసుకోలేం కదా. ఇప్పుడు ఒక ల్యాండ్ లిటిగేషన్ అది మనం కట్టలేమని తేలితే దాని వాల్యూ 20 లక్షలు 30 లక్షలు ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ 4 హ్మ్. వచ్చినా అక్కడ పోతున్నాయి అనుకో, మనం గ్రోత్కి ఎట్ట తీసుకుంటాం? తీసుకోలేం కదా. అర్థమైందా? అదే. సో అక్కడ మనం అదేనండి. గ్రోత్ తీసుకోవట్లేదు. మీకు 16, 17లో మనం గ్రోత్ కొంతవరకు తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వీనస్ సన్ సెక్స్టైల్ ఇస్తున్నారు కదా అసెండెంట్కి. సో కాబట్టి దీన్ని మనం ప్రోగ్రెస్గా తీసుకోవచ్చు. మీరు వర్క్ ఇంప్రూవ్ అవుతారు అదంతా చెప్తాను అనమాట. అంటే ఇంతకుముందు డేటాబేస్ ఆ! ఉందనుకో, అదే డేటాబేస్లో మీకు అక్కడ 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, ఏదైనా కానీ మీకు గ్రాడ్యువల్లీ గ్రోత్ని సాటిస్ఫాక్టరీగా స్టెబిలిటీగా ముందుకు పోతా ఉంది. ఇంకా ఫర్దర్గా సేవ్ చేసుకునే దానికి ఫ్యామిలీ పిల్లలు ఏది ఉంటే అది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఇస్తారు. స్కోప్ ఫర్ ద ప్రోగ్రెస్. అవునండి. ఒకటేంటో చెప్పేది 16లో కౌంటర్ ఆఫర్ వచ్చింది. అంటే నాకు ఆఫర్ వచ్చింది వేరే చోట. కౌంటర్ ఆ ఆఫర్ అంటే ఆఫర్‌కి ఏంటో ప్లస్ చెప్పరా ప్లీజ్? అంటే నేను వేరే కంపెనీలో ఆఫర్ కొట్టాను. ఓకే. ఓకే. మీకు అక్కడ జాబ్ ఇస్తామని చెప్పేసినట్టు. చెప్పేసినట్టు. ఆ ఆఫర్ తీసుకొనొచ్చి ఇక్కడ ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ చేశాను. చేస్తే వీళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. అక్కడ వచ్చింది కాబట్టి అదే శాలరీ మేము ఇస్తాం కాబట్టి ఉంచుకో అని చెప్తారు. అంతేనా? ఆ! ఆ సాలరీ ఇవ్వకపోయినా గానీ ఇక్కడ 10% ఇచ్చి మళ్ళీ ఇంకో 10% ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చినట్టు అట్లా. ఓకే. ఓకే. రైట్. బాగుంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. మీకు ఎగ్జాక్ట్లీ సీన్ చెప్పలేను కానీ బట్ మొత్తానికి ఆ! ప్రోగ్రెస్ పాజిటివ్ నెగిటివ్ అయితే చెప్తా. దాని తర్వాత వెయిటింగ్ నేను. సో ఇది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. 2020 కోవిడ్ మూమెంట్ ఉంది. ఓకే, అంతా ఓకే కానీ బట్ ఇక్కడ ప్రోగ్రెషన్ సరిగా లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ విత్ నెటల్స్ అన్న అనమాట 2020లో మీకు మళ్ళీ సాటర్న్ భుక్తి జరుగుతుంది. మళ్ళీ రిలేషన్షిప్ విత్ వైఫ్ కావచ్చు, పేరెంట్స్ హెల్త్ కావచ్చు, ఇక్కడ ఉన్న సినారియోస్ని మనం యాజ్ ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పట్లేదు, ఇబ్బంది చెప్పాలి. 2021 కావాలంటే 19 ఎండ్ నుంచి కూడా వేసుకోండి. సో ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి? ఆహ్, నేనేమి ఏం లేవు, అక్కడేమి అంత పెద్దగా నార్మల్ ఉంది. అంతేనా? ఆ! ఒక్క మాట 2019లో మా అబ్బాయికి ఇదేంటి ఆపరేషన్ జరిగింది. ఎందుకు? అది కడుపులో ఏదో సిస్ట్ అనే ప్రాబ్లమ్ వచ్చి దానికి ఆపరేషన్ చేశారు. ఓకే, సక్సెస్ అయిందా? ఆ! సక్సెస్ అది అక్కడేదో అదేంటి ఫ్లూయిడ్ లాంటిది అదే ద్రవ పదార్థం ఏదో ఉంటే అదంతా తీసేశారు. అది సక్సెస్ అయింది. కాకపోతే ఆ ప్రాబ్లమ్ మళ్ళీ వస్తదన్నారు గానీ ఇప్పటిదాకా ఏం రాలేదు మళ్ళీ. సంతోషం. అక్కడ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. 10th హౌస్ స్క్వేర్ 5th లాడ్తోనే స్క్వేర్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడ నెగిటివ్ చెప్పాం. ఇది కాకుండా ఇంకా ఏ విధమైన హెల్త్ పరంగా ఇంకా వేరే ఏమి ఛాలెంజెస్ జరగలేదు కదా? వేరే అంటే ఇక్కడ మా ఇప్పుడు నాన్నగారికి ఈ కేసు కూడా నెగిటివ్ గానే ఉంది కదా ఈ ఫేజ్ లో? మా నాన్నగారికి కొద్దిగా ఆరోగ్యం బాగలేదు. ఆయన 2020, 23, 22లో చనిపోయారు. సారీ. ఇది ఇక్కడే ఆ ప్రాబ్లం 1920 మధ్యలోనే ఆయన హెల్త్ డిస్టర్బ్ అయిందా? అప్పటి నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ ఉంది గానీ అది డ్రాగ్ అవుతూ ఇప్పటికి అయింది. డ్రాగ్ అయింది. అదే. ఎన్ని ఏళ్ళు? రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారా? 1.5 year ఇబ్బంది ఆ! పడ్డారా? బానే ఇబ్బంది పడ్డారండి. పడ్డారు, పని చేసింది. అదే 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుంది. మీ అబ్బాయి దానికన్నా కూడా మీ ఫాదర్ది ఎక్కువ తీసుకోవాలి. దాని తర్వాత 21 ఈ ఆస్పెక్ట్ జరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. మామూలుగా పోతూ ఉంటుంది. మిరాక్యులస్ రిజల్ట్ ఏం చెప్పాం. ఓకే, వస్తే చెప్తాం. సెల్ఫ్ ఎఫర్ట్ 21, 22 ఇక మీ జాబ్ మీరు మామూలుగా చేసుకునేది అంతే. దట్స్ ఇట్. ఓకే, మళ్ళీ మీకు ఒక ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. 23 వస్తుంది అనుకుంటా. ఎస్, ఇదిగో చూడండి. ఇక నాకు నచ్చలేదు అనమాట ఈ ఆస్పెక్ట్. తర్వాత ప్రోగ్రెస్ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికైతే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2023లో నెటల్ సాటర్న్కి ట్రైన్ అయ్యాడు. అది 22 నుంచి కూడా పనిచేస్తుంది. 23, 24లో వీనస్ మెర్క్యూరీ రెండు ట్రైన్ అయ్యి రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ అవుతుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి?
జాబులు ఏమీ మారకూడదు, మారేవనుకో ప్రాబ్లం అవుతుంది. తర్వాత డెసిషన్స్ ఏమీ తీసుకోకూడదు, తీసుకున్నాం అనుకో ప్రాబ్లం అవుతుంది. ఇది రాహులో బుధుడు జరుగుతున్నాడు ఇంచుమించుగా. బుధుడు ఆల్రెడీ 8th కనెక్ట్ అయ్యాడు, ఒక హాఫ్ ట్విస్ట్ ఇచ్చే ప్రోగ్రెస్ ఇస్తాడు. కాబట్టి మీకు ఇంచుమించుగా 23 నుంచి 24 మాత్రం డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, లేదంటే కంపెనీలో కొలీగ్స్తో ఇష్యూస్, లేదంటే హెల్త్ పరంగా ఇష్యూస్, ఇట్లా ఏదో ఒక ఇష్యూస్ చెప్తాం అనమాట. నెగిటివ్ చెప్తాం, పాజిటివ్ చెప్పాం అనమాట. మళ్ళీ ఇబ్బంది, పని చేసిందా పని చేయలేదా. నేనేమి డెసిషన్స్ ఏం తీసుకోలేదు. సో ఎఫెక్ట్ ఏం సంతోషం, రాలేదు. సంతోషం. అట్లా పని చేయలేదు, ఇంకా వేరే ఏమీ లేదు, న్యూట్రల్గా నడుస్తుంది, అంతేనా. అవును. అక్కడ నేను అనుకున్నాను గానీ షిఫ్ట్ అవుదాం ఇయన్నీ ఆలోచనలున్నాయి గానీ నేను వర్క్‌లో బిజీ అయిపోవటం వల్ల వాటి గురించి ఏమి ఆలోచించలేదు. అదే. అదృష్టవంతులు. తని బుధుడు కాపాడాడు. బట్ అయినా కానీ ఇట్స్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది కాబట్టి హెల్త్ ఎప్పుడు ప్రికాషనరీగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక ఇక్కడ చూద్దాం. ఇక అది అయిపోయింది కదా, అది అయిపోయింది కాబట్టి అంటే బేసికల్లీ మీకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఆస్పెక్ట్ రన్ అవుతుంది చూడండి. అంటే 23 నుంచి 24, 25 వరకు కూడా అంటే నేను అనుకున్నంత లెవెల్ ప్రోగ్రెస్ కాలేదు అనే ఒక డిసాటిస్ఫాక్షన్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. 25లో ఎస్పెషల్ 25లో అదన్నా నడుస్తుంది. 25లో ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు ప్రిడిక్ట్ వెరీ ఇంపార్టెంట్ గ్రోత్ అనమాట. 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ మెర్క్యూరీ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్. ఇది పనిచేస్తుంది, ఈజీగా 5 ఏళ్ళు పనిచేస్తుందిలే. ప్రస్తుతానికి ఒక గ్రేటెస్ట్ ఆస్పెక్ట్కి వచ్చాం కాబట్టి 6 నెలల క్రితం అట్లా మీకు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వర్క్ పరంగా ఇంకా వచ్చిందా, రాలేదా, రాకపోతే వస్తుంది కానీ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. సో మీకు ఏమన్నా పని చేసిందా 25, 26లో, వచ్చిందా ఏమన్నా, రాలేదా. ఇంకా నేను వెయిట్ చేస్తున్నానండి, ఇంకేం రాలేదు. ఓకే, వస్తుంది, తదాస్తు, ఖచ్చితంగా వస్తుంది 10th హౌస్. సరే, ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్తా వస్తున్నామో కనీసం ఓ 10% సరిపోతుందా, ఒక 80% అన్న రిలేటివ్గా మీరు రిలేట్ చేసుకోగలుగుతున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేటివ్ స్కోర్, నాట్ ఇంటర్ప్రిటేషన్ స్కోర్ అనమాట. పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో 99% రిలేట్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. ఇంకోటి మీరు చెప్పారు కదా బ్యాక్ అండ్ డిసడ్వాంటేజ్ అనేది, అది నాకు 20th నుంచి జరుగుతుంది. ఏంటిది అది, 20 నుంచి. ఏదది డిసాటిస్ఫాక్షనా. డిసాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది అన్నారు కదా, అది ఉంది. అది ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఎల్పి అయితే పెరుగుతూ. ఇప్పుడు ఒక 49 దాకా ఉంది. కానీ ఏంటంటే నేను 20లోనే ఇది గూగుల్‌లో జాబ్ సంపాదిద్దామని ట్రై చేశా. ఓకే, రైట్. అక్కడ దాకా వెళ్ళిపోయాను, అన్ని రౌండ్లు అయిపోయినాయి. ఇంకా ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోద్ది అన్నట్టు కూడా ఉండేది 20లో కదా. బాగాలేదు కదా, రాంగ్ టైంలో వస్తే జాబ్ పోతుంది అనమాట. రాకపోవడమే మంచిదైంది. ఓకే, ఆల్రెడీ సైడ్ ఫాదర్ హెల్త్, చైల్డ్ సర్జరీ ఒకటి ఇచ్చాయి కదా. సో యాక్చువల్గా వస్తే గిస్తే ఇప్పుడు రావాలన్నమాట. ఇప్పుడు వస్తే మీకు స్టేబుల్ అనమాట. మంచి మంచి టైంలో ట్రాన్సిషన్ అనమాట. సరే, మొత్తానికి పాస్ అయ్యామా, కష్టపడడానికి పాస్ చేశారా. లేదండి, వచ్చాయా? ఎక్సలెంట్ ప్రొసీడ్ అయ్యాను. ఓకే, రైట్ రైట్. స్టోరీ చెప్పలేనండి రియల్లీ. మరి కొంచెం ఏజ్ ఎక్కువ చార్ట్స్ కూడా రీసెర్చ్ కాల్లో రీడ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే టూ మెనీ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, చాలా టైం పడుతూ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, మీరు ఫర్దర్ టైం అడిగారు. మీ వైఫ్కి మీకు మధ్య ఇగో క్లాష్ అయినా అంతకుమించి ఇంకేమన్నా అవుతా ఉందా. అంతకుమించి ఏమీ లేదు ప్రస్తుతానికి. కాకపోతే వేరేది ఏంటంటే అది వాళ్ళ తరపున కొద్దిగా అది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది నడుస్తుంది. అదే, వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అనవసరంగా పాయింట్ చేస్తారు, ఇట్లాంటి అంతే కదా. మీ ఈగోని ట్రిగర్ చేయడం, మిమ్మల్ని గిల్లే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. కానీ ఏం కాదులే, ఫైనల్లీ సెకండ్ హౌస్ కాబట్టి మీకు వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు అనమాట. సారీ మాత్రం చెప్పరు కానీ కాంప్రమైజ్ అవుతారు, సరేనా. అదే. తర్వాత 26 ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీతో సెక్స్టైల్ ఇస్తుంది. మెర్క్యూరీ మనకి సూపర్ డూపర్ అని తెలుసు కదా. సో మీరు ఆల్రెడీ డేటాబేస్కి వచ్చేసారు చూసారా. సో మెర్క్యూరీ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అన్నారు, తర్వాత డేటాబేస్కి కన్వర్ట్ అయ్యారు టెస్టింగ్ అయినప్పటికీ కూడా. మార్స్ రాహుని చూస్తున్నాడు కదా, అదే టెస్టింగ్ కాంబినేషన్. ఇవన్నీ గ్రీడు, డిజైరు అదంతా ఇస్తూ ఉంటారు అనమాట. అడిక్టివ్ కూడా ఇస్తారు, నచ్చితే దాని మీద బాగా టైం స్పెండ్ చేయడం అవన్నీ ఇస్తారు. అయితే ఇప్పుడు ఏంటిదనంటే కంట్రోలింగ్ ప్లానెట్స్ ఎవరు, ఆ కంట్రోలింగ్ ప్లానెట్స్ కుజుడికి రాహు, అర్థమైందా, శుక్రుడికి కూడా రవి. సో అక్కడ రవి యోగకారకుడు లీడ్ చేస్తున్నాడు కదా సెకండ్ హౌస్ని, కాబట్టి ఫ్యామిలీ సస్టైన్ అవుతా ఉంది, అర్థమైందా. ద్వితీయం వచ్చేసేసి కంట్రోల్డ్ బై బుధ, కానీ లగ్నంలో ఉంది ప్లానెట్ కాపాడబడుతుంది. అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫ్యామిలీ అనేది సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. వెరీ గుడ్. ఓకే, ఒకసారి దశాంశ చూద్దాం. మీకు గురువు లగ్నాన్ని చూడకపోతే మాత్రం మీరు చాలా టిపికల్ క్యాండిడేట్ అన్నట్టు.
గురువు చూశాడు కాబట్టి కొంచెం ఆ సెన్సిబిలిటీతో మీరు ఆగుతున్నారు. ఓకే. అంటే దశాంశ మిథునమైంది, మిథునంలో కుజ గురువులు ఉన్నారు, రవి ఉన్నాడు, బుధుడు. ఓకే, విల్ గెట్ పెయిడ్ వెల్, ఏం పర్లేదు, బాగానే అనిపిస్తూ ఉంది. సరే, దశమాధిపతి ఏమయ్యాడు? వక్రిచ్చాడు, డైరెక్ట్ అవుతాడు. అయినా అవ్వకపోయినా ఏమీ కాదులే, ఇంకా వెళ్తుంది, చెప్తాం. ఇంకా ఇంకా శని డైరెక్ట్ అయ్యాక. సరే, ముందుకు చెప్దాం. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఖచ్చితంగా ఈ 25-26 అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఇయర్. కేతుభుక్తి జరుగుతుంది, కేతుభుక్తి వదిలేయండి. 2026 ఆగస్టుకి శుక్రభుక్తి వస్తుంది, అల్టిమేట్ కదా. శుక్ర ఈజ్ ఫాలోయింగ్ యోగకారక, ఎక్సలెంట్. కేతు ఈజ్ కనెక్టెడ్ టు 7th అంటే ఏంటిది? 26 ఆగస్టు వరకు పెద్ద చెప్పట్లేదు అనమాట, అర్థమైందా? బుధభుక్తి ఓకే, అది అయిపోయింది, ఇవ్వాల్సింది ఇచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు శుక్రభుక్తి ఇస్తుంది, రాహులో శుక్రుడు అల్టిమేటు. శుక్రుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? రవిని ఫాలో అవుతున్నాడు. రవి ఎవరితో అసోసియేట్ అయి ఉన్నాడు? రాహుతో అసోసియేట్ ఉన్నాడు. అసోసియేటెడ్ ప్లానెట్ సంబంధించిన ఇంపార్టెంట్ బుక్తి వస్తుంది. సో మీకు ఇప్పుడు 49 ఉంది కదా, 75 చేసేద్దామా? 1000 చేసేద్దామా? సరే, ఓకే. మీరు ఎంత అనుకుంటే అంత ఇంపార్టెంట్ గ్రోత్ అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. సో మరి మీరు బిజీ అయిపోతారు, మరి మాట్లాడాలి మాతో కూడా. తర్వాత 26, 27 చాలా మంచి ఆస్పెక్ట్, పాజిటివ్గా చెప్తా ఉన్నా నేను. నాకైతే ఏమీ బ్రేక్స్ లేవు, వస్తే చెప్తా, వచ్చే వరకు ఏం లేదు. 27, 28, 29 మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీకు ఎంత కావాలంటే అంత ఇంపార్టెంట్గా 2030 వరకు మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్ అండ్ ప్రోగ్రెస్. క్లియర్? ఓకే. దానికన్నా మధ్యలో ఒకటి వస్తుంది, కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోద్ది. ఓకే, అదే 2029లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. అంటే కనీసం నేను 29 వరకు 4 ఏళ్ళు ప్రిడిక్ట్ చేస్తా, కనీసం 3 ఏళ్ళు ప్రిడిక్ట్ చేస్తా. అర్థమైందా? 3 ఏళ్లలో గ్రోత్ లేనప్పుడే ఉద్యోగం ఉందంటే, గ్రోత్ వచ్చినప్పుడు ఫండమెంటల్గా మీకు ఉద్యోగం పోవడం అనేది అంటూ ఏమీ లేదండి. అర్థమైందా? దశమాధిపతి ద్వితీయానికి కనెక్ట్ అవ్వడం వల్ల అది కాతే ఇంకోటి, ఇంకోటి కాతే ఇంకోటి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. దట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ ద చార్ట్. అర్థమైందా? సో ప్రోగ్రెస్ చెప్పామంటే బండి బాగా పరిగెట్టగలుగుతుంది, దాని అర్థం అది. చెప్పలేదంటే ఏమవుతుంది? ఇదిగో ఇట్లా ల్యాండ్ లిటిగేషన్ అని, లేదంటే ఇంకో దానిలో ఏదో ఖర్చు పెట్టాం అయిపోయిందని అట్లా పోతూ ఉంటుంది అనమాట. దాని అర్థం పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది. సో డబ్బులు అనేవి లైఫ్లో ఏదో రకంగా దొరుకుతుంటాయి, ఎందుకంటే మీకు ధనాధిపతి ఈజ్ కనెక్టెడ్ టు ధనస్థాన, దశమాధిపతి కనెక్టెడ్ టు ధనస్థాన. సో కుజ ఆల్సో కనెక్టెడ్ టు ధనస్థాన, గురు ఆల్సో కనెక్టెడ్ టు ధనాధిపతి. సో ఆల్ ఈజ్ కనెక్టెడ్ టు మనీ 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 అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి మనీ ఈజ్ ద సొల్యూషను. మనీ అంతా కనెక్టెడ్ ఉంది కాబట్టి యు ఆర్ లైక్ ఏటీఎం మిషన్ అనమాట, వస్తాయి మీకు డబ్బులు. అది తర్వాత 2029-30లో మళ్ళీ మీరు స్పెక్యులేషను, ఇన్వెస్ట్మెంట్స్, రవి రాహులు ఒకసారి స్పెక్యులేషన్ మీద ఇంట్రెస్ట్లు సరదాలు ఇస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటప్పుడు చేస్తే ఎగిరిపోతాయి. 10th హౌస్ ఎక్స్టైల్, నెటల్ జూపిటర్ రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి బాగాలేదని చెప్తా, జాగ్రత్తగా ఉండాలి. 30, 31, 32 రెసిషన్ సైకిల్. మరి మీరు సాఫ్ట్వేర్ అన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ రెసిషన్లో కూడా మీరు ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇరుక్కోలేకపోతే వచ్చిన డబ్బులు ఇట్లా పోయేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒకసారి పేరెంట్స్ హెల్త్, మదర్ హెల్త్ ఏది ఉంటుంది అక్కడ మనం 30-32 మధ్యలో చెప్పుకోవాలి. 30-32 వరకు ఏం జరుగుతుంది? చంద్రభుక్తి, కుజభుక్తి జరుగుతుంది. రాహు వర్కౌట్ అవుతున్నాడు కదా మరి. సో లాస్ట్లో చిత్రదశ చంద్రభుక్తే పనిచేయదండి, ఎందుకంటే రాహు ఇస్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ వాట్? సో చంద్ర నక్షత్ర, గురు రాహులు కదా. సో కాబట్టి గురు చండాల యోగం 2030 నుంచి 32 మధ్యలో యాక్టివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చంద్రభుక్తి ఈజ్ నాట్ గుడ్. క్లియరా? అది కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అది అయిన తర్వాత ముందుకు పోతాం కదా. 10th హౌస్ స్క్వేర్ నెటల్ యురేనస్ అంటే రివర్సల్ ఆస్పెక్ట్ అంటే మనం లేస్తాం, ఎదుగుతామని అర్థం. ఓకే, సో యూ విల్ ఇంక్రీజ్ అగైన్. ఇక మీకు మళ్ళీ చార్ట్ లేసింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇది చాలా కాలం మనం చెప్దాం, మరి పైకి వెళ్దాం కానీ బ్రేకులు ఉన్నాయి, ఆగండి. ఎందుకంటే ప్రోగ్రెస్ వీనస్ కూడా 10th హౌస్ అపోజిషన్ ఇస్తున్నాడు. 33, 34, 35 కొంచెం స్లో డౌన్ తప్పదు, వెయిట్ చేయక తప్పదు. అమ్మయ్య, చాలా కాలం తర్వాత చాలా వరకు ఫ్రీ అయింది. ఈ ఆస్పెక్ట్ పని చేయకుండా ఉండదు, యురేనస్తో కూడా పని చేస్తుంది. 33లో అట్లా ఇచ్చి 1 year వెళ్ళి మళ్ళీ కొంచెం చిన్న ఇష్యూస్ ఇచ్చి, ఇక ప్రాబ్లమ్స్ అనేది అలవాటు అయిపోయింది కదా, అది నడుస్తూనే ఉంటుంది, గ్రోత్ కూడా నడుస్తూనే ఉంటుంది. దాని గురించి వదిలేసేయాలి. ఇక అవి వస్తూనే ఉంటాయి, బట్ మనల్ని కుదిపేవి కాదు. బోల్డ్ గాళ్ళు వస్తాయి, చెట్టు మరి ఊగుద్ది కానీ పడిపోదు కదా, అర్థమైందా? అట్లా ఊగే చెట్టు మీది, పడిపోయే చెట్టు కాదు. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 36, 37
శనిభుక్తి శనిభుక్తి కూడా ఫైన్, ఏమీ లేదు, ఎక్సలెంట్ కదా. శనిభుక్తిలో మీకు చాలా మంచి గ్రోత్ చెప్దాం, అర్థమైందా. మీకు గురుదశ శనిభుక్తి, గురువుని శని చూస్తున్నాడు, గురువు స్టార్ అయిన శుక్రుడిని కూడా శని చూస్తున్నాడు. అంటే ఏంటిది, మీకు ఒక్కోసారి ఓ ఫ్రెండ్ ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇన్వెస్ట్ చేయండి ఇట్లా చెప్తా ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ జాబ్తో పాటు ఇట్లాంటివి కలగచ్చు, అవి ఇవ్వచ్చు టెంపరీగా. మీరు ఏంటంటే ఎక్కడికక్కడికి టైంని బ్రేక్ డౌన్ చేసుకుని వెళ్ళాలి. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసింది అనుకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ బ్రేక్ పడుతుంది, మళ్ళీ ప్రోగ్రెస్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అలా బ్రేక్స్ చాలా ఉన్నాయి, చూసాంగా, మనకు అంతరాయాలు తెలుసు కదా. 37 బాగానే ఉందండి, కంటిన్యూ. ఓకే, 38 గుడ్డు, 39 గుడ్డు, ఆగాలి, 40 వరకు గుడ్డు. మళ్ళీ 41లో మళ్ళీ ఒక ఆస్పెక్ట్ చెప్దాం, 10th హౌస్ అపోజిషన్ నెటలో, అది 1 ఇయర్, 41, 42 అప్పుడు కూడా రెసిషన్ సైకిల్ ఉందండి. అప్పటికి మీరు సాఫ్ట్వేర్ చేస్తారా ఏది చేస్తారో తెలియదు, బట్ అక్కడ ఒక రెసిషన్ సైకిల్ ఉంది. అది దాటినాక మళ్ళీ ముందుకు పోద్ది, మళ్ళీ బ్రేక్ వస్తుంది, రాకుండా ఉండదు. ప్రస్తుతానికైతే ప్రోగ్రెస్ 10,000 మళ్ళీ 42లో ప్రోగ్రెస్ అనమాట. ఓకే, అంటే మీకు వర్కౌట్ అవుతున్నాడు గురువు. మళ్ళా బ్రేక్స్ పడుతున్నా, మళ్ళీ కంటిన్యూ, 43 కంటిన్యూ, 44 కంటిన్యూ, ప్రాబ్లం ఏం లేదు, 45 కంటిన్యూ, 46 కంటిన్యూ, 47. జూపిటర్ మూడు బాగానే ఉంటుందా? 44, 45. 44, 45 ఎందుకు బాగోదు? మామూలుగా అడుగుతున్నా. అంటే జూపిటర్ లో మూన్ బాగానే ఉంటుంది, మూన్ కి ఏం ప్రాబ్లం ఉంది, మూన్ మంచిగా ఉన్నాడు కదా, మూన్ స్టార్ లాడు, మూన్ స్టార్ ని రాహు ఆక్యుపై చేసి, దట్ ఈజ్ ఓకే. దానికన్నా ముందే ఇష్యూ ఉంది. మనం ఇంతకుముందు 16.40 కదా, సో 10th హౌస్ స్క్వేర్ చెప్పినప్పుడు మనం రివర్సల్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాం, అక్కడ ఇష్యూలే చెప్పాంలే. సరే, ఓకే, రైట్. చాలా వరకు ఓకే. ఇది ఇక్కడ వీనస్ స్క్వేర్ వస్తుంది, అది నాట్ గుడ్ అనమాట. 48 వరకు చాలా కాలం వెళ్తుందండి, అది కూడా కాపాడబడుతుంది. నథింగ్ టు వరీ ఏంటి, ఇప్పటితో కంపేర్ చేస్తే మీ ఫర్దర్ టైం చాలా బెటర్ ఉంది, అర్థమైందా. ప్రీవియస్ టైంతో కంపేర్ చేస్తే మీరు స్టేబుల్గా లాంగ్ కెరియర్ అనమాట. మీరు మీ ఓపిక ఇక, అర్థమైందా. ఎందుకంటే రాహుదశ పనిచేస్తుంది, గురుదశ పనిచేస్తుంది. కుజదశ కన్నా రాహుదశ గురుదశ బెటర్గా పనిచేస్తుంది. మనం చెప్పిన ప్రిడిక్షన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా కుజదశలో. అవునండి. ఎస్, ఎలా అనిపించింది ఓవరాల్ భర్తీ సెషన్ అంటారా? చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. క్వశ్చన్స్ లేవు ఇక, అయిపోయినాయా? ఉన్నాయండి, క్వశ్చన్స్ ఉన్నాయా అమ్మా? చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్ గురించి నేను ఏమైనా ముందే ప్లాన్ చేసుకోవాలా? ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి కదా. మీకు 2-3 ఏళ్లకి బ్రేకులు పడతా ఉన్నాయనంటే ఎక్కడికక్కడికి ఒక ఫండ్, డిజాస్టర్ ఫండ్ సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బాగుంది అని అంటే ఒక 3 years తర్వాత 30% తీసి ఆ ప్రాబ్లంకి సెట్ చేద్దామని పెట్టుకోవాల్సిందే మీరు. ఇప్పుడు 49 ఉందండి, ఓ 75, 80 వచ్చింది, దానిలో 20 తీసి పక్క పెట్టండి. తర్వాత 3 years తర్వాత ఇప్పుడు 30లో వస్తుందని చెప్తున్నాం. ఓకే, వాటి కోసం మనం పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైనా ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నా, లేదంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినా వాటికి ప్రాస్పెక్టివ్లో మనకి బ్యాకప్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కామన్ అనమాట. ఎందుకంటే 7th లార్డ్ 7th ఆక్యుపెంట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడా లేదా, అది. అంటే నేను ఆలోచిస్తుంది ఎందుకంటే పిల్లల గురించి, పిల్లలు చదువులకు వచ్చేసారు కదా, వాళ్ళ చదువులు కావచ్చు. అవును, అది పెట్టుకోవాలి. బట్ ఓకే, మీరు ఇవ్వగలుగుతారు, మీరు అంటే అంత ఏమి ఇబ్బంది లేదు, మీరు లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతారు, ష్యూర్ అనమాట. ఎందుకంటే పంచమాధిపతి బాగానే ఉన్నాడు, ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే, యూ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ అని అర్థం. ఓకే అండి. ఇంకోటి వచ్చేసరికి మా అమ్మగారితో యాక్చువల్గా నాది చిన్నప్పుడు లైఫ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, ఆఫ్టర్ మ్యారేజ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. కానీ చిన్నప్పుడు లైఫ్ అంతా మదర్ తోటి కంప్లీట్ రిలేషన్ అన్నట్టు ఉండేది. అవును, అది మా మదర్ తోటి కావచ్చు, మా తమ్ముళ్ళతోటి కావచ్చు, అది ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, ఎలా ఉంటుంది అంటే గొడవలు అనేది కంపల్సరీగా ఉంటాయి, కానీ అది ఎట్లా ప్రొసీడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మదర్తో రిలేషన్ కొంచెం ఛాలెంజ్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్, అంతే కదా మీరు చెప్పేది? ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, మీకు ఎన్ని స్త్రీకారక గ్రహాలు ఉన్నాయి? 2 స్త్రీకారక గ్రహాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు శుక్రుడు చంద్రుడు వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? శుక్రుడు వచ్చేసేసి ఓకే, ఎందుకంటే అఫ్లిక్టెడ్, అక్కడ రాహు రవి కాంబినేషన్లో యాడ్ అయింది. ఓకేనా, తర్వాత చంద్రుడు ఎలా ఉన్నాడు? శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. అక్కడ ఎవరిని ఫాలో అవుతున్నాడు? షష్టాధిపతిని ఫాలో అవుతున్నాడు.
టూ అఫ్లిక్ట్ అయిపోలేదు. ఓకేనా? సో టూ అఫ్లిక్ట్ అయిపోలేదు. కానీ శుక్ర ఇది ఆస్పెక్టెడ్ బై టూ మెనీ మెలిఫిక్సా. స్టార్లార్డ్ బాగున్నాడు కాబట్టి సేఫ్. టూ మెనీ మెలిఫిక్సా. ఇప్పుడు ఏమవుతుంది, ఫిమేల్ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్ది కదా ఫ్యామిలీ. అర్థమైందా? నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, లేదనంటే అలా ఉంటుంది. సో తెల్ల పెళ్ళామంటే ఏం చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. సో కాబట్టి ఒక రూఫ్లో కాకుండా మనము 2 ఇళ్ళు పెట్టుకొని అక్కడెక్కడ మేనేజ్ చేయాలి. నేనైతే అదే చేస్తాను మరి అలా ఉంటే. వేరే అంటే ఆప్షన్ ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి చెప్పేదానికి ఉండదు. సప్తమంలో శని కాబట్టి మేనేజ్ చేయాలంతే. కాబట్టి మనం ఒకే రూఫ్లో ఉంటే ఖచ్చితంగా గొడవలు ఇష్యూస్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వైఫ్తో అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంది కదా ఫండమెంటల్గా. సో మదర్ కన్నా ఎక్కువ లైఫ్లో వైఫ్తో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఒక రూఫ్ లేకుండా ఎవరిని నొప్పించకుండా తప్పించుకుని తిరుగుదాం మనం. అదే అంతే, సింపుల్. ఓకే, తర్వాత సిబ్లింగ్ సీక్వెన్స్ చెప్పండి. సిబ్లింగ్ గురించి అడిగితే సిబ్లింగ్ వచ్చేసరికి 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఫస్ట్ తమ్ముడు, తర్వాత తమ్ముడు. ఉమ్, ఓకే, వాళ్ళతోటి ఎట్లా ఫస్ట్ ఉంటుంది? తమ్ముడు తృతీయాధిపతి, రెండో తమ్ముడు పంచమాధిపతి. ఇద్దరిని కూడా బుధుడే కంట్రోల్ చేస్తున్నాడు. దానిలో లైక్ ఫస్ట్ తృతీయాధిపతి ఇమీడియట్ బ్రదర్తో యావరేజ్గా ఉండి తర్వాత బ్రదర్తో బెటర్గా ఉందా? రివర్స్. రివర్స్ ఉంది. ఫస్ట్ బ్రదర్తోనే ఇష్యూ ఉంది అండ్ లాస్ట్ బ్రదర్తో బెటర్ ఉంది. అట్లా కాదు. ఫస్ట్ బ్రదర్ తోటి బాగుంటది, లాస్ట్ బ్రదర్ ఓ, తోటి లాస్ట్ బ్రదర్తో ఇష్యూ ఉందా? ఓకే ఓకే. ఆ, ఫస్ట్ బ్రదరు ఈజ్ కనెక్టెడ్ టు మెర్క్యూరీ కదా. సో మెర్క్యూరీ కనెక్టెడ్ టు 8. సో మెర్క్యూరీ మీకు బాగా పనిచేస్తున్నాడు కాబట్టి నాట్ కాన్ఫిడెంట్. ఓకే, అది రివర్స్ కూడా అవ్వచ్చు, తెలియదు కదా. సరే, దాని తర్వాత రెండో బ్రదర్. ఇప్పుడు ఏంటిది క్వశ్చన్, ఏంటిది అయితే ఎట్లా ఉంటది అనేది అంతే. జస్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్స్ ఆల్ ఇంపాక్ట్ కదా. ఇంపాక్ట్ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా చేసేదానికి ఏమీ లేదు మిమ్మల్ని. చేయడానికి ఏం లేదు, కాకపోతే మాట్లాడుకోవాలంటే అసలు మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అయిపోతాము. ఓకే, గొడవ రెడీ అన్నట్టే ఉన్నట్టు. గొడవ రెడీ ఉన్నా. ఏమి మీ ఇద్దరు మధ్య ఈగో క్లాష్ ఏంటిది? కారణాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకోండి. కారణాలు వాళ్ళకు ఏది వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారు, లేకపోతే నీ వల్ల అంత జరిగింది అన్నట్టు, నా వల్ల ఇదంతా జరిగింది అన్నట్టు. ఏదో కారణాలు అనేది కంపల్సరీ క్రియేట్ చేసేసి అవి ఎప్పుడో జరిగిపోయినాయి. ఏదో అవునవును. జరగదు. సో కానీ ఇప్పుడు అవి ఎందుకు మీకు రావాలనిపిస్తుంది? సప్తమంలో శని ఉన్నాడు, వక్రించున్నాడు, అవునా? సో సప్తమం అంటే ఏదైనా సామాజిక సంబంధాలకి ఇంటికి వస్తుంది అనమాట. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎనీ రిలేషన్షిప్. మీకు వర్క్లో మీరు సూపర్ డూపర్ అండి అని చెప్పారనుకో, ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు బ్లేమ్ చేస్తారు ఈ సాటర్న్ ఎఫెక్ట్ వల్ల. అర్థమైందా? ఈ బ్లేమింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయ్యి మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈగోతో మిమ్మల్ని గొడవలోకి దించుతారు. అదేదో ఉంటుంది కదా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈజ్ వార్ ఇంట్రెస్టెడ్ ఆన్ మీ లాగా. సో మనకి ఆ ఈగో అనే దాంతో బాణంతో లాగి గిల్లి మిమ్మల్ని గొడవలోకి ఇన్వాల్వ్ చేస్తారు. అది అసలైన మ్యాటర్. అర్థమైందా? ఆ ఈగో ట్రిగర్ కాకుండా మనం కీప్ అవే ఉండడానికి ట్రై చేయాలి, టాలరేట్ చేయడానికి ట్రై చేయాలి. రవి రాహుల్ అంటే ఏంటిది? ఫస్ట్ 25% వదిలేయాలి, పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటే తర్వాత 75% ఇచ్చే ప్రయత్నం చేయాలి. మీకు సుపీరియర్ పొజిషన్స్ కూడా వస్తాయి దీనివల్ల. కానీ బట్ ఇది కూడా ఆఫర్ ఉంటుంది. ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఇవ్వదు కదా అంత ఈజీగా. మరి మ్యారేజ్, పిల్లలు ఇన్ని సస్టైన్ చేసి ఆ మాత్రం మీరు భరించకపోతే ఎట్లా చెప్పండి? ఆల్రెడీ దానికోసం మీరు ట్రైన్ అయిపోయారు, కొత్తగా ట్రైన్ అవ్వాల్సింది ఏం లేదు. ట్రైన్ అయిపోయాను ఆల్రెడీ. అంతే. అవి ఎట్లా అంటే అట్లనే ఉంటాయండి, అవి మారే విషయాలు కాదు. ఓకేనా? మీకు మీ ఫ్లో ఆఫ్ ప్రోగ్రెస్ ని అర్థం చేసుకోవాలి, మనం ముందు పోవాలి అంతే. ఇంతకుముందు అంటే ఇది అప్పుడు ఏజ్ తక్కువ కాబట్టి మెచ్యూరిటీ తక్కువ. సో ఇప్పుడు ఏజ్ బెటర్ అయింది కాబట్టి కొంచెం మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకి కామన్ సీనే అనిపిస్తుంది అనమాట. అంతకుముందు ఫస్ట్ బాగా రియాక్ట్ అవుతాం, అదే సీన్ 4 సార్లు జరిగితే రియాక్షన్ తగ్గిపోద్ది కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఓకే, బట్ ఇక రిలేటివ్ అండి. ఇప్పుడు మనం ఏంటిది, పిల్లలకి ఎంత సపోర్ట్ చేయగలుగుతాం ఏంటిది అనేదే క్వశ్చన్. నా వైపు నుంచి వాళ్ళకేమి నేనేమి ఇష్యూ లేదు, ప్రోగ్రెస్ ఉందంటే మీరు సపోర్ట్ చేయగలుగుతున్నారని అర్థం. దట్స్ ఇట్. ఓకే. తర్వాత వచ్చేసరికి షేర్ మార్కెట్ లో నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. ఓకే, సరే. అందువల్ల నేను దాని గురించి ఆలోచించాలనుకోవట్లేదు. కానీ మీరు ఏమైనా నెగిటివ్ చెప్పగలుగుతారు, పాజిటివ్ చెప్పగలుగుతారు షేర్ మార్కెట్ గురించి? మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దాని గురించి ఒక విడిగా ఒక క్లాస్ పెట్టుకున్నాం. షేర్ మార్కెట్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ కొట్టండి. దాని గురించి ఒక డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ వీడియో చేయాలని ఉంది, ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా. ఇంకోటి ఆస్ట్రాలజీ గురించి.
ఆస్ట్రాలజీ. యా. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, దాంట్లో ప్రిడిక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేర్చుకోవడానికి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఫస్ట్ లో ఏం అర్థమయ్యేది కాదు కదా. ఓకే. ఒక్కొక్కరు అవునవును. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చెప్తారు. బుక్ లోదేమో మనం చదువుతుంటే ఏం అర్థం కాదు. సరైన ఆయన పాయింట్ల లాగా రాసుకుంటే అక్కడ ఒక పాయింట్ రాస్తారు, మనకు అర్థమయ్యేది ఇంకో రకంగా ఉంటది. అదే అదే. సో ఇవన్నీ చేసుకుంటూ నేర్చుకుంటూ సో చిన్నగా మెర్క్యూరీ ఇప్పుడు కనెక్టెడ్ టు ఎయిత్ కదా, థర్డ్ కదా, తర్వాత 12th లాడితో చూస్తున్నాడు కదా, గురుబుధులు బ్రాహ్మణ యోగం ఇచ్చేసాడు కదా, వస్తుంది ఆస్ట్రాలజీ, ప్రాబ్లం ఏం లేదు. టైం కూడా ఎక్సలెంట్గా ఉంది కదా ఈ ఇయర్. అసలు 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ యాక్టివేట్ చేసేసాడు. యూ లర్న్ ఆస్ట్రాలజీ. ఇంకా వచ్చేసరికి హెల్త్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్? హెల్త్ మనం ఏమీ ప్రాబ్లం చెప్పట్లేదు. 6th లార్డ్కి ఏమీ ప్రాబ్లం లేదు. 8th లో ఉన్న ఆక్యుపెంట్కి ఇష్యూ ఉంది, అది ఇప్పుడు ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి అప్పటికి రెక్టిఫై అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఓకే. 6, 8, 8th లార్డ్ కూడా రెక్టిఫై అయిపోయాడు. కాకపోతే ఇప్పుడు ఈ మార్స్ వెళ్ళే కొద్ది అంటే సూపర్ డూపర్ హెల్త్ అని చెప్పను, ఓకే, వస్తాయి మనిషి నాకు ఇష్యూస్ రాకుండా ఉండవు. కాకపోతే ఇదిగో ఈ జూపిటర్ దగ్గరికి వెళ్ళిన స్టార్ దగ్గర నుంచి మార్స్ ఎప్పుడైతే వెళ్తాడో లార్డ్ ఆఫ్ ది లగ్న, లైక్ 30 తర్వాత నుంచి, అంటే 30 తర్వాత నుంచి అని అంటే మీకు ఇంచుమించుగా ఒక 48, 49 వచ్చేసినట్టే కదా, అవునా కదా, అర్థమైందా? 33 తర్వాత నుంచి ఎప్పుడైతే బ్యాడ్ ఆస్పెక్ట్స్ వస్తుంటాయో అప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. ఇంకోటి నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్స్ లాంటివి. అంటే ఇంతకుముందు 2-3 సార్లు అట్లా యాక్సిడెంట్స్ అయినాయి. కానీ జరగకూడదని ఉద్దేశంతో నేను మాక్సిమం వెళ్తుంటాను. ఓకే. కానీ అట్లాంటి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది? అంత సీరియస్గా ఏమీ లేదు, ఓకేనా. ఉన్నాయి శని కుజులు అంటేనే యాక్సిడెంటల్ ఆస్పెక్ట్, కానీ బట్ మీరు లాస్ట్ మినిట్లో సేవ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ అట్టాని లారీ ముందు నుంచి ఇంత ముందు లాగా నడుచుకుంటే వెళ్ళకండి. అదే. ఇంకా అక్కడ శని కుజులు యాక్చువల్‌గా బుధుడిని, శుక్రుడిని యాస్పెక్ట్ చేస్తున్నారు కదా, అంటే ఎడిక్షన్ అన్నట్టు చెప్తాం కదా. అవును, మీరు అడిక్టివ్ కాదా? నచ్చితే దాని మీదనే కూర్చోవడం, టైం స్పెండ్ చేయడం చేస్తారు కదా, మరి చేయరా? చేసేస్తాను. మరి చేసినప్పుడు అడిక్టివ్ అన్నట్టే కదా. ఓకే. ఓకే. అంటే అవి దుస్థానాలకు కనెక్ట్ కాలేదు కదా. సో 2nd హౌస్ ఆఫ్ ఫైనాన్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి డబ్బు సంపాదన, నేను బాగా సంపాదించి మంచి పొజిషన్కి వెళ్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి మనం కొట్టాలి, అంబిషియస్, డిజైర్ఫుల్, ఇవన్నీ ఇస్తుంది అనమాట. డిజైర్ అంటే డబ్బుల్లో ఇస్తుంది, రిలేషన్షిప్లోనో వేటిలో గుర్తుపెట్టుకోండి. ఓకే. అలా నడుస్తుంటుంది యావరేజ్గా. ఇంకొకటి అత్తగారు అంటే నా భార్య తరపు వాళ్ళతోటి ఎట్లా ఉంటాను. అసలు భార్యతో చక్కగా ఉంటే అత్తగారితో చక్కగా ఉంటుంది, భార్యతో చక్కగా లేనప్పుడు అత్తగారి నుంచి మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది విచిత్రమైన విషయం. ఇంకా అట్లా అంటే ఇక చెప్పుకుంటా పోవడమే, అర్థమైంది. అవన్నీ టూ మచ్. ఇప్పుడు ఏం కావాలో అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సరే. ఇంకోటి, నేను జూపిటర్ దశలో నేను ఏదైనా కొత్తది నేర్చుకోబోతున్నాను. అది అప్పుడు చూద్దాం కదా, ఇప్పుడు సంగతి ఏందో చూసాం కదా, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఓకే. సరే. హ్యాపీయా ఓవరాల్లీ ప్రస్తుతానికి? హ్యాపీ అండి. నమస్తే.